ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మే నెల సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, అందులో 11, 12, 13 తారీఖులలో సింహరాశి వారికి జాతకం అనేది ఎలా ఉండబోతుంది అనే విషయం మనం వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయొద్దండి. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్‌ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోలు మీకు మరిన్ని రావాలంటే గంట సింబల్‌ని ప్రెస్ చేయండి. అలాగే కామెంట్‌లలో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. సింహరాశి వారికి మే 11, 12, 13లో వారికి జాతకం చూసుకున్నట్లయితే వీరైతే సింహరాశి వారు నక్కతోక తొక్కినట్లే. వీరు ముందుగా మగ నక్షత్రము 1, 2, 3, 4 పాదములలో జన్మించిన వారు, పుబ్బా నక్షత్రము 1, 2, 3, 4 పాదములలో జన్మించిన వారు మరియు ఉత్తరా నక్షత్రము 1వ పాదములో జన్మించిన వారు సింహరాశి కిందకైతే వస్తారండి. సింహరాశి వారికి మనం చూసుకున్నట్లుగా అయితే వీరు ఈరోజు చాలా కుటుంబ సభ్యులతోటి చాలా ఆనందంగా ఉంటారు. ముందుగా సింహరాశి వారికి 11వ తారీఖున ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. వారు పిల్లలతోటి చాలా ఆనందంగా ఉంటారు. చాలా కబుర్లు చెప్తుంటారు. వీరికి తెలియని ఆనందం ఒకటి ఖచ్చితంగా కలుగుతుంది. అలాగే చాలా మనశ్శాంతిగా ఉంటుంది. ప్రశాంతంగా ఉంటుంది. పిల్లల చదువు విషయాల్లో కానీ, వారి యొక్క ప్రవర్తనలో కానీ గర్వపడే విషయాలు లేదా వారి ద్వారా వచ్చే ఆనందాలు ముందుకొచ్చే మార్గాలైతే వీరికైతే కనబడుతున్నాయి. అది బంధువుల నుంచి కావచ్చు, పిల్లలు విజయం నుంచి రూపంలో కావచ్చు. ఏదైనా ఇంట్లో సానుకూలమైన వాతావరణం అయితే వీరికైతే జరగబోతుంది. సింహరాశి వారైతే మాత్రము మే 11వ తారీఖున ఆస్తి కొనడం ద్వారా, అమ్మడం వంటివి లేదా పెళ్ళిళ్ళు సంబంధించిన వాటి పెద్ద పెద్ద విషయాల గురించి అయితే ఈ రోజైతే చర్చించకపోవడం చాలా మంచిది. ఎందుకంటే ఇలా చర్చించడం వలన వీరికి కొన్ని ఆటంకాలు వచ్చే అవకాశాలైతే ఉన్నాయి. మనసు స్థిరంగా లేనప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా ఎవరికి కూడా అనుకూలంగా ఉండదు. అందువలన వీరు ఆ రోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య విషయంలో కూడా ఈ రాశి వారైతే మాత్రము కొంచెం జాగ్రత్తగా ఉండటం కూడా అవసరమేనండి. ఎందుకంటే వీరి మనసు అనేది చాలా మృదు స్వభావమైనది. చాలా చంచలంగా ఉంటుంది. చాలా నీతిగా ఉంటారు కాబట్టి ఒకటి గాన ఏదైనా అనుకున్నారంటే వారు ఖచ్చితంగా ఆ పని చేసేదాకా వదలరు. అందువలన వీరు చాలా ఏ పనైనా గాని చాలా జాగ్రత్తగా 1కి 2 సార్లు ఆలోచించి చేసుకోవటం మంచిది. ఇది మీ మీద, మీ ఆర్థిక పరిస్థితుల మీద, మీ డబ్బు మీద, మీ శరీరం మీద ఎక్కువైతే మాత్రము పడుతుంది. అనవసరమైన ఆందోళన, ఒత్తిడుల వలన మీకు తలనొప్పి, నిద్ర సరిగ్గా పట్టకపోవడం వంటివి, కొన్ని ఆరోగ్య పరిస్థితులు బాగోకపోవటము, నడుము నొప్పి లాంటివైతే కొన్ని వచ్చే అవకాశాలున్నవి. అందువలన వీరు వీలైనంత ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. వీరికి ఇష్టమైన పాటలు వినడం ద్వారా లేదా సంగీతం వినడం ద్వారా వీరు ఇష్టమైన పని చేయడం వలన వీరికైతే కొద్దిగా మానసిక ప్రశాంతత అయితే ఉంటుంది. అలాగే ఆరోగ్యంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. త్వరగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలైతే వీరైతే తీసుకోవడం మంచిది. ఎక్కువగా ఆలోచించరాదు. ఉద్యోగం చేసే వారికైతే సింహరాశిలో ఈరోజు ఆఫీసులలో వాతావరణం చాలా సానుకూలంగా ఉంటుంది. నిన్న ఏదైతే పనులు జరగదో అది ఈరోజు జరుగుతుంది. మీరు అక్కడికి వెళ్ళకపోయినా గూడా ఆ పనులు కొద్దిగా కొత్త మార్పులు, కొత్త హంగులు, కొత్తగా పద్ధతిని మార్చుకోవాల్సిన అవకాశాలైతే ఉంటాయి. అలాగే ఈరోజు మీరు పనిలో కొద్దిగా మార్పులైతే కొద్దిగా వస్తాయండి. మీరు పద్ధతి గూడా కొంచెం మార్చుకోవాల్సొస్తుంది. మొదట్లో కొంచెం ఇబ్బందికరంగా ఉన్నా పోను పోను మీకు ఆ పరిస్థితులైతే అన్నీ గూడా సానుకూలంగా ఉంటాయి. అలాగే మీలో ఆత్మవిశ్వాసం గూడా చాలా పెరుగుతుంది. మీ సహోదరుల నుంచి గానీ, స్నేహితుల దగ్గర నుంచి గానీ కొత్తగా గూడా అవకాశాలైతే వస్తాయి. డబ్బు విషయంలో ఈరోజు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు ఊహించని డబ్బు గూడా మీ చేతికి అందే అవకాశాలైతే ఎక్కువున్నాయి. పాత బాకీలు కానీ, పెట్టుబడుల నుంచి గానీ లాభాలు రావచ్చు. చదువుకునే పిల్లలకైతే ముఖ్యంగా పై చదువులు చదివే వారికి, సింహరాశి వారికి, విద్యార్థులకి ఈరోజు చాలా అనుకూలంగా ఉందని మనం అనుకోవాలి. వారు చదివే చదువులలో కానీ, వెళ్ళే దారులలో గానీ కొత్త మార్గాలైతే వీరికెళ్తే మంచిది. అలాగే ఏదైనా కానీ అర్థం చేసుకొని ముందుకెళ్తే మంచిది. వీరి మీద దీని మీద దృష్టి పెడితే వీరికైతే లక్ష్మీ కటాక్షము, సరస్వతి కటాక్షం అయితే ఖచ్చితంగా వస్తుంది. కష్టంగా ఉన్న పనులు కానీ, కష్టంగా ఉన్న సబ్జెక్టులు కూడా వీరైతే పూర్తి చేయగలుగుతారు. సింహరాశి వారికి ఈరోజు భార్యాభర్తలకు గాని, పిల్లల విషయంలో గాని ఆనందంగా గడిపే సమయాలు దొరుకుతాయి. వారికి సంతోషకరమైన వార్తలు వీరి సంతోషాన్ని ఎక్కువగా భావిస్తారు. అయితే మనసు అప్పుడప్పుడు అదుపు తప్పి కొన్ని కొన్ని చెడు పనుల మీద దారితీస్తుంది. అందువలన వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి.
చిన్న చిన్న విషయాలకే గొడవలు పడే అవకాశాలు ఎక్కువ ఉన్నందువలన వీరు చాలా ఓపికగా ఉండాల్సిన వస్తువు అవుతుంది. అవతల వారిని కూడా పూర్తిగా అర్థం చేసుకుంటేనే వీరికి కూడా మంచిగా ఉంటుంది. ప్రేమించిన వారికైతే సింహరాశి వారి యువతి యువకులకైతే ఈరోజు సాయంత్రం తీపి కబురు అందే అవకాశాలైతే ఉన్నవి. వీరి ప్రేమ బంధం మరింతగా మార్పు చెంది మరింతమైన అభివృద్ధి అయితే జరుగుతుంది. వీరిద్దరి మధ్య ప్రేమ మరింత బలపడుతుంది. అయితే పగలంతా మీ మనసు కొంచెం అటు ఇటు ఊగిసలాడినా మీకైతే చివరికి సంతోషంగానే గడుస్తుంది. అవమానాలు, అనుమానాలు కొద్దిగా పెరిగే అవకాశాలైతే ఉన్నవి. అందువలన మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి భావోద్వేగాలకి అదుపులో ఉంచుకొని ప్రశాంతంగా ఉండటం వలన వీరికి ప్రశాంతంగా ఉంటుంది. అలాగే మే 12వ తేదీన సింహరాశి వారికి ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజు వీరికి కుటుంబంలో చిన్న చిన్న అపార్థాలు, చిన్న చిన్నగా సమస్యలు కలిగే అవకాశాలైతే ఉన్నవి. అందువలన వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరు ఒకటనుకుంటే ఒకటి జరిగే అవకాశాలు ఉన్నవి. అందువలన కుటుంబ సభ్యులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. దీనివలన ఇంట్లో మాట పట్టింపులు ఇలాంటి సమయాల్లో కొద్దిగా వచ్చే అవకాశాలున్నవి. అది కొంచెం ఓపికగా ఉంటే మంచిది. కోపంతో మాట్లాడిన విషయాలన్నీ కూడా పెద్దవుతాయి. అందువలన కోపం తగ్గించుకొని ప్రశాంతంగా మాట్లాడితే వీరికైతే చాలా సానుకూలంగా అయితే ఉంటుంది. అందరిని కలుపుకుపోయేలాగా ప్రవర్తించండి. వీరైతే మాత్రం చాలా బాగుంటుంది. ఈరోజు ఈ రాశి వారికైతే మాత్రం ఆరోగ్యపరంగా చిన్న చిన్న మార్పులైతే వస్తవి. ఇంట్లో ఏదైతే సానుకూలమైన పరిస్థితులైతే ఉండవో, పెద్దలకి ఏదైనా సమస్యలు ఆరోగ్య సమస్యలు ఏదైతే ఉంటాయో, అవి వాటి నుంచి కొద్దిగా బయటపడి, ఉల్లాసంగా బయటపడే అవకాశాలైతే ఉన్నాయి. వీరు సింహరాశి వారు మనం చూసుకున్నట్లగైతే గత కొన్ని రోజులుగా అలసట, మానసిక ఒత్తిడైతే కొద్దిగా ఎక్కువగా పడుతుంది. అందువలన వీరు కొంచెం విశ్రాంతి తీసుకోవడం వలన మంచైతే జరుగుతుంది. మానసికంగా కూడా రిలాక్స్ అవుతారు. వీరైతే ఆఫీసులతో పాటుగా పనిచేసే సొంత సహోదరులు ఈరోజు వీరికైతే అనుకూలమైన వాతావరణాలైతే ఉండకపోవచ్చు. అందువలన వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి సమయంలోనే వీరు ఆవేశపడకుండా తేలికగా, తెలివిగా వ్యవహరించాలి. వారి ప్రవర్తన పట్ల వీరిపై ప్రభావం చూపకుండా చూసుకోవాలి. అనవసరమైన వారితో వాదన దిగరాదు. వీరు పని నిజాయితీగా చేసుకుంటూ ఉన్నా గాని అవతల వారు వీరిని నష్టపెట్టేవాళ్ళున్నారు. అందువలన వీరు చాలా జాగ్రత్తగా వాళ్ళ నుంచి కొన్ని సలహాలు, మద్దతులు వస్తాయి. అవి మీరు పట్టించుకోకుండా ఉంటే మంచిది. డబ్బు విషయంలో ఈరోజు చాలా మీకు పెద్ద మొత్తంలో వచ్చే అవకాశాలున్నవి. కొంచెం ఓపిక వహిస్తే మీ పని అవుతుంది. తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. సులభంగా డబ్బు సంపాదించాలనైతే ఆశ అయితే పడొద్దు. అలాంటి చెడు మార్గాల్లోకి వెళ్ళొద్దు. అలా వెళ్తే మీరు నష్టపోతారు. అది భవిష్యత్తుకు మీకు పెద్ద సమస్య కావచ్చు. పెద్ద సమస్య తెచ్చిపెడుతుంది కూడా. మీరు ఏదైనా కొనాలనుకున్నా, ఎక్కడైనా డబ్బు ఇన్వెస్ట్‌మెంట్ పెట్టాలనుకున్నా, దాని గురించి బాగా ఆలోచించి, అన్ని వైపుల నుంచి అది అనుకూలంగా ఉంది, పర్వాలేదు దాంట్లో మంచిగా ఉందని విచారించిన తర్వాతే నిర్ణయం తీసుకోవడం మంచిది. అలా తీసుకోకుండా మీకు నచ్చినట్లుగా మీరెళ్తే దానివల్ల పెద్ద మొత్తంలో డబ్బు నష్టము, భారీ మూల్యం చెల్లించాల్సొస్తుంది. మీ ఖర్చులు తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. సింహరాశి వారు ఈరోజు చాలా ఓర్పుతో ముందుకు సాగాలి. డబ్బు విషయంలో తేడాలు రావచ్చు. ఏవైనా ఒప్పందాలు చేసుకోవాలనుకుంటే పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టాలనుకుంటే తొందరపడొద్దు. మార్కెట్ పరిస్థితి ఎలా ఉందో గమనించి జాగ్రత్త పడటం మంచిది. ఈరోజు కొంచెం విశ్రాంతి తీసుకోవడం వలన మీకు రేపు మరింత ఉల్లాసంగా మీరైతే ఉంటారు. వ్యవహారాలు చూసుకోవచ్చు. చదువులో పిల్లల విషయాల్లో అయితే కొన్ని నిరాశ ఉంది. అయినా కానీ వారు ఆ చదువులలో మంచి ప్రయత్నాలు నిలబెట్టుకుంటారు. అలాగే స్నేహితులు కలుసుకోవడం లేదా టీచర్ల సహాయం తీసుకోవడం గూడా పిల్లలకి చాలా మంచిది. సింహరాశి వారు ఈరోజు ముఖ్యంగా మీ భార్య లేదా భర్తతో అపార్థాలు వచ్చే అవకాశాలు ఉన్నందువలన చిన్న చిన్న విషయాలు ఒకరినొకరు తప్పుగా అర్థం చేసుకోకుండా ఇలాంటి సమయంలో ఓపికగా ఉండడం వల్ల మీ భాగస్వామి మనోభావాలు గౌరవించడం చాలా ముఖ్యం. అందువలన మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న విషయాల నుంచి కూడా ఎక్కువగా పెద్ద విషయాల్లోకెళ్ళి అలాగే మే 13వ తారీఖున సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈరోజు కుటుంబ సభ్యుల నుండి మీరు సహాయార్థాలైతే పొందుతారు. వారి మాటల చేతుల నుంచి కొత్త ఉత్సాహాన్ని, ధైర్యాన్నైతే ఇస్తారు. మీరు ఏదైనా సమస్యలో ఉంటే వారు మానసికంగా మీకు కొంచెం బాధపడుతుంటే వారి నుంచి మీకు ఒక మంచి గుర్తింపైతే అందుతుంది. ఒక అండైతే మీకనైతే నిలబడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి గడిపే సమయం మీకెంతో ప్రశాంతతనైతే ఇస్తుంది. ఇంట్లో వాతావరణం కూడా చాలా ఆనందంగా ఉంటుంది. అయితే మీరు చేసే దాంట్లో కానీ, చేయబోయే పనులు గాని చాలా జాగ్రత్తగా ఉండాలి. అయినా వీలైనంత వరకి కబుర్లు చెప్పడానికి, యోగక్షేమాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీరు ఆఫీస్‌లో ఎంత వర్క్‌లో ఉన్నా కానీ, ఇలా చేయటం వల్ల మీకైతే ఒక మానసిక ప్రశాంతత అయితే దొరుకుతుంది. ఈరోజు మీరు కూడా విశ్రాంతి తీసుకోవడానికి కొద్దిగా ప్రయత్నం చేయండి. మీరు శ్రద్ధ పెట్టగలిగితే అనుకూలమైన రోజు ఈరోజు. మీరు శరీరం గాని, మనసు గాని 2 ఆరోగ్యంగా ఉండాలంటే తగినంత విశ్రాంతి అవసరం. పని ఒత్తిడి ఎక్కువగా ఉన్న మధ్యలో కాసేపు విరామం తీసుకోండి. మంచి పోషకాలు తీసుకోవడం వల్ల మీకు మంచిది. అలాగే తగినన్ని నీరు, తగినంత ఆహారం తీసుకోవడం వల్ల మీకు మంచి జరుగుతుంది. ఉద్యోగం చేసేవారికి ఈరోజు ఆరోగ్యంలో గాని, ఆఫీస్‌లో గాని చాలా పని ఒత్తిడి భారం అయితే కొంచెం ఎక్కువగానే ఉంటుంది. అయినా కానీ మీరు అనుకున్న పని సాధిస్తారు.
మీరు ఎంత కష్టపడినా గానీ, పని చేసినా దానికి తగిన గుర్తింపయితే రాకపోవచ్చు. అయినా కానీ మీరు కంగారు పడొద్దు. దాని వలన మీరైతే కొద్దిగా నష్టాలైతే ఎదుర్కొంటారు. బాగా ఆలోచించి అన్ని వివరాలు తీసుకొని నిర్ణయం తీసుకోవటం వల్ల మీకు సమయం మంచిగా ఉంటుంది. దానివల్ల మంచి ఫలితాలైతే వస్తాయి. తొందరపడి నిర్ణయాలైతే తీసుకోవద్దు. భవిష్యత్తులో డబ్బు కోసం చాలా ఇబ్బందులు పడాల్సొస్తుంది. మీరు పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వెంటనే కనిపించకపోయినా మీరిది కొంచెం నిరుత్సాహపరుస్తుంది. అందువల్ల మీరు అధైర్యపడకుండా ధైర్యంగా ఉంటే మీరు ఖచ్చితంగా సాధిస్తారు. కొన్ని ఒప్పందాలు చేసుకుంటారు. లేదా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెడతారు. చదువుకునే పిల్లలకి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. పరీక్షలు కూడా చాలా బాగుంటాయి. విదేశాలెళ్ళే వాళ్ళు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. పెళ్ళైన వారికి కూడా సింహరాశి వారికి ఈరోజు చాలా మంచి పద్ధతిగా నిలబడుతుంది. వారైతే చాలా ధైర్య సాహసాలతో ఉంటారు. భార్యాబిడ్డలతోటి ఆనందంగా ఉంటారు. ఒక వాహనాలు గాని, ఒక వస్తువులు గాని కొనడం కూడా జరుగుతుంది. సింహరాశి వారు ప్రేమ బంధాల్లో గాని ఒక మంచి మార్పు కూడా వచ్చే అవకాశాలున్నాయి. మీ భాగస్వామి నుంచి ఊహించని సమయాల్లో అందించవచ్చు. మీ మధ్య ఏదైనా అపార్థాలున్నా కూడా తొలగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ మనసులో మాటను స్పష్టంగా చెప్పడం ద్వారా సింహరాశి వారికి ఈరోజు చాలా శుభఫలితాలైతే కలుగుతాయి. అయితే సింహరాశి వారు తమ జీవితంలో శుభఫలితాలు పొందడానికి కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని సమస్యలు ఇబ్బందులోనే పడుతున్నారు. చాలా మానసిక ఒత్తిళ్ళైతే పడుతున్నారు. ఈ ఇబ్బందుల నుంచి వీరు ఖచ్చితంగా బయటపడాలంటే మాత్రము ఈ యొక్క పరిహారాలు పాటించడం వల్ల వీరికైతే మనశ్శాంతి అయితే కలుగుతుంది. ఇది మనశ్శాంతి ఎదుగుదలకు తోడ్పడబడుతుంది. ముఖ్యంగా సింహరాశి వారి అధిపతి సూర్య భగవానుడు. కాబట్టి ప్రతిరోజు ఉదయాన్నే సూర్య భగవానుడికి పూజ చేసుకోవటం వలన వీలైతే చాలా మంచిది. సూర్య భగవానుడికి నీళ్లు వదలడం గూడా చాలా మంచిది. అలాగే సూర్యుడు యొక్క మంత్రాన్ని పఠించడం వల్ల గూడా ఓం నమో సూర్యదేవాయ నమః అనే మంత్రాన్ని కానీ, లేదా మీకు తెలిసినటువంటి సూర్య మంత్రాన్ని గాని, స్తోత్రాన్ని గాని మీరు చదువుకోవడం వల్ల మీ యొక్క ఆత్మవిశ్వాసం అనేది బయటపడుతుంది. తేజస్సు వస్తుంది. అలాగే ఆదివారం సూర్యుడికి సంబంధించిన ఆలయాలు దర్శించుకోవడం, లేదా ఇంట్లోనే దేవుడి పటాలు పూజించడం ద్వారా మీకైతే ఖచ్చితంగా మేలే జరుగుతుంది. అలాగే పరమేశ్వరుని ఆరాధించడం వలన కూడా సింహరాశి వారికి చాలా శుభప్రదం. వీలైనప్పుడల్లా ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని లేదా మృత్యుంజయ మంత్రాన్ని పఠించడం వలన వీరికి ఏదైనా ఆపదల నుంచి గాని, సమస్యల నుంచి గాని, ఇబ్బందుల నుంచి గాని వారు ఉంటే సమస్యలు ఏమన్నా పడేటివారు ఉంటే వారి నుంచి బయటపడతారు. అలాగే శివ స్తోత్రాన్ని పఠించడం వలన వీరికైతే కొన్ని రకాల ప్రత్యేకమైన ఫలితాలైతే దక్కుతాయి. అలాగే కొన్ని దాన ధర్మాలు చేయడం వల్ల కూడా సింహరాశి వారికి చాలా అనుకూలమైన ఫలితాలైతే ఉంటాయి. ముఖ్యంగా ఆదివారం పూట గోధుమలు, బెల్లము, ఎర్రటి వస్త్రాలు లేదా రాగి పాత్రను పేదవారికి లేదా అవసరమైన వారికి దానం చేయటం వలన వీరికి మంచి శుభ ఫలితం అయితే కలుగుతుంది. అలాగే తండ్రి లాంటి వారిని గాని, పెద్దవారిని గాని వీరైతే మాత్రం కొద్దిగా మంచి స్థాయిలో నిలబడితే మాత్రం వీకైతే కొంచెం మంచిగా డెవలప్‌మెంట్ అయితే వస్తుంది. అయితే వీరు మాత్రము అలాగే గోమాతకు మాత్రము ఆవులకి ఆహారం పెట్టడం వలన వీరు ముఖ్యంగా బెల్లంతో కలిపిన గోధుమలు పిండిని తినిపించడం వల్ల వీరికైతే ఒక మంచి పరిహారం అయితే ఉంటుందండి. మేము చెప్పిన వీడియో గనక మీకు నచ్చినట్లుగా మేము చెప్పినట్లు విషయం నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేసినట్టు వారవుతారు. నమస్తే.